హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. కంఫర్ట్ బాటిల్తో ఒక కాస్ట్లీ హోమ్ డెకర్ని ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఒక కంఫర్ట్ బాటిల్ని మొత్తం క్లీన్ చేసుకొని పైన ఉన్న కవర్ని తీసేయాలి. ఈ కంఫర్ట్ బాటిల్కి కరెక్ట్గా మిడిల్లో ఒక లైన్ అనేది ఉంటుంది. మీకు కనిపించడానికి నేను మార్కర్తో కూడా డ్రా చేసి చూపిస్తున్నాను. మీరు గమనించినట్లయితే కంఫర్ట్ బాటిల్కి సైడ్లో ఒక జాయింట్ అనేది ఉంటుంది. ఇది కరెక్ట్గా హాఫ్గా డివైడ్ చేస్తుంది. ఏదైనా కట్టర్ని కానీ బ్లేడ్ని కానీ తీసుకొని ఇలా కరెక్ట్గా మిడిల్లో కట్ చేసుకోవాలి. మీ దగ్గర ఇది లేనట్లయితే చాకుని వేడి చేసి కూడా మీరు కట్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా హాఫ్గా కట్ చేసుకోవాలి. కింద ఉన్న ఎడ్జ్ని కూడా కట్ చేసి తీసేసుకోవాలి. అంటే పైన క్యాప్ పెట్టడానికి ఉంటుంది కదా, అది కూడా పూర్తిగా కట్ చేసుకొని తీసేయాలి. లోపల తడి లేకుండా క్లీన్ చేసేసుకోండి. చూసారు కదా, ఇలా కరెక్ట్గా డివైడ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఫెవిక్రిల్ మౌల్క్లే తీసుకుంటున్నాను. మీ దగ్గర ఇది లేనట్లయితే వాల్ పుట్టి కూడా తీసుకోవచ్చు. ఇందులో ఉన్న 2 ప్యాకెట్స్ని మనం ఈక్వల్ అమౌంట్స్లో తీసుకొని ఇలా మిక్స్ చేసుకొని మనం తయారు చేసుకోవాలి క్లేని. ఇది ఎలా యూస్ చేయాలి అనేది నేను ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పాను మీకు. ఇది కలిపిన తర్వాత చేతులు అయితే క్లీన్ చేసుకోవాలి. ఇది కింద అతుక్కోకుండా ఉండడం కోసం ఏదైనా పౌడర్ని చల్లుకొని మనం చేతులు క్లీన్ చేసుకున్న తర్వాత తయారు చేయడం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు కొంచెం అమౌంట్ క్లే తీసుకొని ఇలా సన్నగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ కంఫర్ట్ బాటిల్లో ఒక హాఫ్ని తీసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా డిజైన్ లాగా అతికించుకోవాలి. మనం పౌడర్ వేయడం వల్ల ఒక్కొక్కసారి అతుక్కోదు క్లే అనేది, అందుకని చెప్పి కొంచెం ఫెవికాల్ వేసుకొని ఇలా లైన్స్ లాగా దానిపైన అతికించుకుంటే ఈజీగా అతుక్కుంటుంది. వీడియో మొత్తం చూసిన తర్వాత ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. అప్పుడు డిజైన్ అనేది మీకు అర్థమవుతుంది. అప్పుడు ఆ డిజైన్ చూసుకుంటూ మీరు వీడియోలో చూసినట్టుగానే తయారు చేసుకోవచ్చు. ఇలా ఒక ఫేస్ లాగా రెడీ చేసుకోవాలి. ఫేస్కి ఇవి పైన ఉన్నవన్నీ ఆర్నమెంట్స్ అన్నమాట. అలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం క్లేతో అతికించుకున్న తర్వాత ఏదైనా ఒక పాత పెన్ తీసుకొని ఇలా డాట్స్లా పెట్టుకోవాలి. అప్పుడు మంచి లుక్ అయితే వస్తుంది. ఇలా మొత్తం మనం ఎక్కడి వరకు అయితే అతికించుకున్నామో వాటన్నిటికీ ఇలా డాట్స్ పెట్టేసుకోవాలి. ఈ డిజైన్ అనేది ముందు ఒకసారి పెన్సిల్తో డ్రా చేసుకొని మీరు అతికించుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మరికొంచెం క్లేని తీసుకొని ఇలా ఐబ్రోస్ లాగా అతికించుకున్నాను. వీటికి బ్లేడ్తో ఇలా లైన్స్ లాగా గీసుకోవాలి. ఇప్పుడు ఐస్ని తయారు చేసుకుందాం. ఇలా చిన్న ముక్కను తీసుకొని ఇలా అతికించేసుకోవాలి. ఇక్కడ ముందుగా 2 ఒకే సైజులో తయారు చేసుకొని అప్పుడు అతికించుకుంటే బాగుంటుంది. లేదంటే అటు ఇటు వస్తాయి కదా. ఇలా అతికించుకున్న తర్వాత బ్లేడ్తో ఒకసారి మిడిల్లో ఇలా లైన్ పెట్టేసుకోవాలి. ఇలా ముక్కును తయారు చేసి అతికించేసుకోవాలి. తర్వాత పక్కన ఒక రింగ్ లాగా తయారు చేసుకొని ఇలా అతికించుకోవాలి. రింగ్ కూడా పెన్తో ఇలా డాట్స్ పెట్టేసుకోవాలి. అదేవిధంగా లిప్స్ని కూడా తయారు చేసి అతికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు లిప్స్కి మిడిల్లో ఇలా ఒక లైన్ లాగా పెట్టేసుకొని పైన కొంచెం ఇలా డౌన్కి దించుకున్నట్లయితే మనకి షేప్ కరెక్ట్గా వస్తుంది. చూసారు కదా, అలా అయితే రెడీ చేసేసాను. ఇప్పుడు మరొక ఫేస్ రెడీ చేస్తున్నాను. ఫస్ట్ది మనం ఫీమేల్ లాగా రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు మేల్ వచ్చేటట్టుగా ఇలా రెడీ చేసుకున్నాను. అయితే ఫస్ట్ దానికి ఎలా అయితే మన ఆర్నమెంట్స్కి ఇలా డాట్స్ పెట్టుకున్నామో అదేవిధంగా ఇక్కడ కూడా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న తర్వాత పూర్తిగా 1.5 గంట అయితే డ్రై అవనివ్వాలి. అప్పుడే మనకి క్లే అనేది బాగా డ్రై అవుతుంది. ఒకవేళ మీరు వాల్ పుట్టి కనుక తీసుకున్నట్లయితే పూర్తిగా 1 డే ఆగాలి. ఆగిన తర్వాత 1 డేలో పూర్తిగా డ్రై అయిపోతుంది కదా, అప్పుడు కలర్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. కానీ నేను ఇక్కడ ఫెవిక్రిల్ మౌల్క్లే యూజ్ చేశాను కాబట్టి 90 మినిట్స్ అంటే 1.5 గంట సరిపోతుంది. చూసారు కదా, డ్రై అయిన తర్వాత ఇలా టచ్ చేస్తే సౌండ్ రావాలి. ఇప్పుడు దీనికి బ్లాక్ కలర్ వేసుకుంటున్నాను. ఇలా మొత్తం అంతా బాగా పట్టడం కోసం కలర్ స్పాంజ్తో వేసుకుంటున్నాను. మనం బ్రష్తో వేసుకున్నట్లయితే లైట్గా వస్తుంది. అప్పుడు 2 కోటింగ్స్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కార్నర్స్ అనేవి నేను ఇక్కడ బ్రష్తో వేసుకుంటున్నాను. కార్నర్స్లోకి అనేది స్పాంజ్ వెళ్ళదు కదా, అందుకని చెప్పేసి అది డ్రై అయిన తర్వాత ఇలా బ్రష్తో వేసుకుంటున్నాను. ఇలా మొత్తం అంతా నేను ఇక్కడ బ్లాక్ కలర్ వేసుకుంటున్నాను. పూర్తిగా మెటల్ లుక్ రావడం కోసం నేను ఇక్కడ బ్లాక్ కలర్ వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే బ్రౌన్ కలర్ కూడా వేసుకోవచ్చు. ఇది పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత నేను ఇక్కడ బ్రాంజ్ కలర్ తీసుకుంటున్నాను.
ఇది కొంచెం షైనింగ్ వస్తుంది. దీన్ని ఇలా హ్యాండ్తో అప్లై చేసేసుకుంటున్నాను. దీనివల్ల మన క్రాఫ్ట్కి పూర్తిగా మెటల్ లుక్ అయితే వస్తుంది, చాలా బాగుంటుంది. ఇది తయారు చేసిన తర్వాత ఎక్కడైనా తగిలించి చూడండి. ఇది కంఫర్ట్ బాటిల్తో తయారు చేసిందంటే అసలు ఎవ్వరూ నమ్మరు, అంత బాగుంటుంది. ఇది బాల్కనీలో కానీ లేదనుకుంటే గార్డెన్ డెకర్గా కానీ యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ బ్రాంజ్ కలర్ యూజ్ చేశాను. మీరు కావాలనుకుంటే గోల్డ్ కలర్ కూడా యూజ్ చేసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ దానికి ఎలా అయితే వేసామో రెండో దానికి కూడా ఇలాగే కలర్ చేసుకోవాలి. అయితే ఇవి బాక్సెస్లా ఉండడం వల్ల హ్యాంగ్ చేసుకోవడం కూడా ఈజీ అండి. ఇలా మేకులు ఉంటాయి కదా, వాటికి ఇలా డైరెక్ట్గా హ్యాంగ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.